రవి గారు, నిన్న తూర్పుగోదావరి జిల్లాలో పొగాకు రైతుల్ని పరామర్శించడానికి వెళ్లిన మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన కొన్ని విమర్శలకు దారితీసింది. ఇటువైపు నుంచి ఏమో మీరు వాస్తవికంగా మాట్లాడట్లేదు అంటుంటే, అటువైపు నుంచి మీరు సరైన భద్రత కల్పించలేదు అంటూ వ్యాఖ్యానాలు వస్తున్నాయి. ఏమంటారు సార్? అంటే ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు అంతకంతా కూడా వైసీపీ టీడీపీ మధ్య ప్రత్యక్షమైన ఘర్షణకు దారితీస్తున్నట్టు కనిపిస్తుంది. జగన్మోహన్ రెడ్డి నిన్న పొగాకు దానికి వెళ్ళినప్పుడు పొగాకు సంక్షోభం ఆ అంశాలు నేను చెప్పాను. అవి మాట్లాడారు బాగానే ఉంది, కానీ వెళ్ళక ముందు నుంచి రప్ప అన్న దగ్గర నుంచి రారాజు అన్న పద్ధతిలో వీళ్ళు పోస్టర్స్ అవి ప్రదర్శించడం. ఇప్పుడు ఈరోజు పత్రికలు కనుక మీరు చూస్తే పొగాకు సమస్య మీద కాదు, అసలు జగన్ వెళ్తే విధ్వంసం అని, మీరు రావద్దు నాయన అన్నారని, ఇలా మీడియాలో కొన్ని ప్రత్యేకమైన కథనాలు, అవి ప్రత్యేకంగా ఫోకస్ అంటే జగన్ వస్తే ఇది జరుగుతుంది అని. కానీ మరోవైపున వైసీపీ వాళ్ళు కూడా ఆరోపణలు చేస్తున్నారు వాళ్ళ మీడియాలో. పోలీస్ భద్రత కనీసంగా కల్పించలేదు, రోప్ పార్టీ కూడా లేదు, ఏదో ఒక విధంగా ఈ సందర్భంలో తొక్కిసలాట జరగాలి, ఏదో జరగరాంది జరిగితే అది వైసీపీ మీద జగన్మోహన్ రెడ్డి మీద వేయాలన్న ఒక పథకం ప్రకారమే పాలక పార్టీ పోలీసులు ఇలా నిర్లక్ష్యం చేశారు, భద్రతా రాహిత్యం కల్పించారు అని. సో భద్రతా రాహిత్యం అనేది ఇరుపక్షాలు కూడా చెప్తున్నటువంటి ఒక ఆరోపణ. దాంతోపాటు మీరు గమనిస్తే ఈరోజు ఉదయాన్నే వైసీపీ వాళ్ళు విజయవాడలో ఈ డిఎస్సి మీద ముత్యాలంపాడు దగ్గర ఈ మల్లాది విష్ణు వీళ్ళు నిరసన తెలుపుతుంటే శాసనసభ్యుడు బోండా ఉమామహేశ్వరరావు ఆయన మనుషులు వచ్చి దాడి చేశారు, మా శిబిరం విధ్వంసం చేశారని వాళ్ళు తీవ్రంగా చెప్తున్నారు. ఇంకా అవన్నీ వివరాలు చూడాలి, పోలీసులు ఏం చెప్తారు. బోండా ఉమామహేశ్వరరావు మొన్ననే ఆయన మా అంబటి రాంబాబుతో కలిశారని, దాని మీద సంజాయిషి చంద్రబాబు సీరియస్ అన్నారు, అది కొంత సర్దుబాటు చేశారు. ఆ ఫోటో అది కూడా కనిపిస్తుంది. ఇప్పుడు అధిష్టానం ఆయన అర్థం చేసుకుందని ఒకవైపు చెప్తుంటే బహుశా ఆయన కూడా దూకుడు ప్రదర్శించినట్టుగా ఉండొచ్చు. ఏదైనా ఇది ఘర్షణ ఒక తీవ్ర రూపం తీసుకునే పరిస్థితి మటుకు కనిపిస్తుంది. పార్లమెంట్లో కూడా టీడీపీ సభ్యుడు రాజ్యసభలో చింతకాయల విజయ్ జగన్మోహన్ రెడ్డి మీద కేసులు ఎంతకాలం మీరు విచారించరు అని సిబిఐ ఈడీ వాళ్ళకి సంబంధించి ఆయన అసంతృప్తి వెలుగుచ్చాడు. సో అన్ని కోణాల్లో నిన్న విశాఖకు చెందిన మాజీ ఎంపీ ఆయన ఇంటి మీద ఈ వైసీపీ ప్రజాప్రతినిధి ఆయన ఇంటి మీద ఈడీ దాడి చేసింది. ఇది వెల్ఫేర్ గ్రూప్ అని పెట్టి చిటీలు ఎగవేశారు. సో అన్ని కోణాల నుంచి ఒత్తిళ్లు పెరుగుతున్నాయి. రైట్.